హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో పనికిరావని పడేసే వస్తువుని ఇంటి కోసం ఏ విధంగా యూజ్ చేసుకున్న వాడుకోలో చూసేయండి. టిప్ నెంబర్ 1. ఇక్కడ నేను బెల్ట్ ని చూపిస్తున్నాను. బెల్ట్ అనేది చిరిగిపోయింది, మొత్తం కూడా హోస్ పడిపోయి పాడైపోయిందండి. ఇలాంటి బెల్ట్ ను వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలాంటప్పుడు దీన్ని రీయూజ్ చేసుకుని వాడుకోవచ్చు. నేను ఇక్కడ క్లిప్స్ అన్ని కూడా ఈ విధంగా తగిలించి పెట్టుకుంటున్నాను. ఇలా క్లిప్స్ అన్ని ఒకే చోటు ఉన్నాయనుకోండి, తీసుకొని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఎత్తుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇప్పుడు దీన్ని ఏ తలుపుకి హ్యాంగర్ తగిలించేసాం అనుకోండి, ఇలా హుక్కు తగిలించేసాం అనుకోండి, ఈజీగా తీసుకోవచ్చు. అలాగే మ్యాచింగ్ క్లిప్పులు కూడా ఈజీగా తీసుకొని వేసుకోవచ్చు. తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు రెండవ చిట్కా, ఇంట్లో ఇలాంటి స్పాంజ్ షీట్లు వాడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు అవి పాత అయిపోయినాక పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి స్పాంజ్ షీట్ కి మనం ఇయర్ రింగ్స్ ని తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అండి, మ్యాచింగ్ కావాలన్నప్పుడు కూడా ఈజీగా తీసుకొని వేసుకోవచ్చు. ఇది స్పాంజ్ షీట్ ని చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి. ఈ స్పాంజ్ షీట్ కి ఇలా హోల్స్ పెట్టుకుని చాకులు కానీ తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, ఆ చాకుల మీద ఎటువంటి డస్ట్ కానీ రస్ట్ కానీ పట్టకుండా చాలా కొత్త వాటిలాగా ఎప్పుడు కూడా బాగుంటాయి. అదే విధంగా దీన్ని ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, ఒక స్టోరేజ్ బాక్స్ లాగా ఉంటుంది. చాకులు ఎత్తుకోకుండా ఈ స్పాంజ్ షీట్ నుంచి తీసుకొని వాడుకోవచ్చు.